యేసయ్య అంటాడు, మారిన వారిని గురించి అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రభువు చెప్పాడు. చూడండి, మనకు ఒక గది ఉంది. 10 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పు గది ఉంది. ఆ గది అంతా కూడా చీకటిగా ఉంది, ప్రొద్దుగొంకిపోయింది. గది అంతా చీకటిగా ఉంది. ఆ చీకటిగా ఉన్న గదిలో ఒక దీపాన్ని వెలిగించడానికి మన ఇంట్లో ఉన్న అగ్గిపెట్టె తీసి ఆ పుల్లని వెలిగిస్తాం. చిన్న పుల్ల, దానికి ఉన్న చిన్న కాంతి ఆ గదిలో ఉన్న చీకటిని క్షణకాలంలో బయటికి తరిమేస్తుంది. ఆ వెలుగు, ఏయ్ ఎక్కడ చీకటి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అరుస్తుందా? వెలుగును చూస్తేనే చీకటి పారిపోతుంది. వెలుగు కనిపించకపోతే అనుకోకుండా చీకటి లోపలికి వస్తుంది. మన ఇంట్లో చీకటి ఉందేమో, మన ఇంట్లో ఇంకా కొంతమంది మారలేదేమో, మన ఇంట్లో ఇంకా పాపం అనేది ఉందేమో, మన ఇంట్లో ఇంకా దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయేమో. ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని. అంటే ఒక చిన్న దీపం ఆ గదంతా ఆవరించిన చీకటిని ఒక క్షణకాలంలో బయటికి తరిమి వేసినట్టు ప్రభు బిడ్డలు మనం వెలిగించబడితే, దాని అర్థం వాక్యానుసారమైన జీవితం మనం జీవించి వెలిగించబడితే నీ ఉన్న స్థలమంతా చీకటి పారిపోతుంది. ఆ గదంతా వెలుగుమయంగా మారిపోతుంది. నీ ఇల్లంతా వెలుగుమయంగా మారిపోతుంది. ఆ కుటుంబంలో ఇంకా బాధ కలిగించేటివి, కుటుంబంలో భయం కలిగించేటివి, కుటుంబంలో కలవరాన్ని పుట్టించేటివి, కుటుంబంలో ఒకరు దుఃఖాన్ని కలిగించేటివి ఏవీ ఉండవు. చీకటి పారిపోయినట్లుగా మన కుటుంబంలో ఇవన్నీ పారిపోతాయి. మనము వెలుగు కావటానికి దయచేసి ప్రయత్నం చేయాలి. ప్రభా, ఈ రోగం తీసేయి, ఈ బాధలు తీసేయి, ఈ సమస్య తీసివేయి అని ప్రార్థించడం పరిపాటే. ఇవన్నీ మార్పు లేని వారు చెప్పుకునే మాటలు. నువ్వు నిజంగా మారితే దాని అంతట అవే పారిపోతాయి. వాటి అంతట అవే పారిపోవడం మంచిదా, మనం రోజు వాటిని తరుముకుంటూ ఉండేది మంచిదా? రోజు ఆ పని మనకు అవసరం లేదు. నీవెప్పుడైతే వెలుగుగా మారుతావో, దాని అర్థం వాక్యం ఎదుట నిలబడి నీ జీవితాన్ని ఎప్పుడు మార్చుకుంటూ వస్తావో వెలుగు సంబంధి అయిపోతావు. చీకటి దానంతట అదే పారిపోతుంది. నీ కుటుంబం వెలుగుమయంగా మారుతుంది. ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి దుఃఖం, ప్రతి బాధ, ప్రతి కలవరం దానంతట అదే పారిపోతుంది. దానికోసం నువ్వు ఉపవాసాలు ఉండాల్సిన పని లేదు. దానికోసం ఎవరికో చెప్పాల్సిన పని లేదు. మొత్తం నీ చేతుల్లోనే ఉంది. సమస్తము దేవుడు నీ చేతికే అప్పగించాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, యెహోషువ 1:9 అంటాడు, యెహోషువ జీవము మరణము నీ ఎదుట ఉంచాను, ఏది కోరుకుంటావో కోరుకో అని చెప్పాడు. జీవం నీ ఎదుటుంది, మరణం కూడా నీ ఎదుటుంది, నీ ఇష్టం, నువ్వేది కోరుకుంటావో కోరుకో అని చెప్పాడు. దాని అర్థం జీవం యేసయ్య, మరణం సాతానుడు, రెండు మన ఎదురుగా నిలబడ్డాయి. మనం దేన్ని కోరుకుంటే అది మన ఇంటికి వస్తుంది. ఏది వద్దనుకుంటే దాది మన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ జీవ మరణములను ఎన్నిక చేసుకోవటానికి కూడా మనకు ఆధారం దేవుని వాక్యమే. ఆ వాక్యం ఎదుట నిలబడి నేను జీవాధిపతి అయిన యేసయ్యని కోరుకుంటున్నానా, లేక మరణమైన సాతానుని కోరుకుంటున్నానా అనే ప్రశ్న ప్రతిరోజు కూడా మనకు అవసరం. ఎంతోమంది జీవితాల్లో ఈ వ్యత్యాసాలు తెలియక వాక్యాన్ని చాలామంది పక్కకు నెట్టేస్తూ ఉంటారు. వాక్యాన్ని ప్రక్కకు నెట్టిన ప్రతి బిడ్డ చీకట్లోనే ఉన్నాడు, మరణంలోనే ఉంటాడు. ఆ బిడ్డలు ఎప్పుడు ఇవే చెప్పుకుంటారు, మా ఇంట్లో నెమ్మది లేదని, మా శరీరంలో ఆరోగ్యం లేదని, మాకు ఆర్థిక ఇబ్బందులని, మా ఇంట్లో సమాధానం లేదని ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఏండ్లు గడిచినా అవి ఆ ఇంటిని వదిలిపెట్టిపోలేదు. కారణం ఆ ఇంట్లో వెలుగు లేదు కాబట్టి.
ఆ ఇల్లంతా చీకటి ఆవరించింది కాబట్టి వెలుగొచ్చిన ఇంటిలో చీకటి సంబంధమైన ఈ కార్యాలు ఏవి కూడా నిలబడు, ఉండమన్నా ఉండవు. వెలుగున్న స్థలంలో చీకటి పారిపోయినట్లుగా మన ఇంట్లో మనల్ని ఇంతకాలం పీడించిన ప్రతి ఒక్కటి పారిపోతాయి. ఏవి నిలవమన్నా నిలవటానికి అవకాశాలు లేవు. ఇవి నీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాలి. నా ఎదుటున్న జీవం యేసు ప్రభుల వారు, నా ఎదుటున్న మరణం సాతానుడు. వీరిద్దరిని ఎన్నిక చేసుకునే విషయంలో నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది ఆయన వాక్యమే. ఆ వాక్యం నా ముందుకు వచ్చేది. ఆ వాక్యం నాతోనే మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యం ఎదుట నేనున్నాను. ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరిచేసుకుని ఇద్దరిలో నేను ఎవరిని ఎన్నిక చేసుకోవాలనో వారిని ఎన్నిక చేసుకోవాలనే ఆ మంచి జ్ఞానం ప్రతి బిడ్డకు అవసరం. మంచి జ్ఞానం ప్రతి బిడ్డకు అవసరం. దయచేసి దేన్నైనా మనం నిర్లక్ష్యం చేయొచ్చు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నానా లేదా అనేది చాలా మంచిది. ఎప్పుడు ఆ జీవమును మనం కోరుకుంటామో యేసయ్యని, ఆ జీవాధిపతి అయిన యేసయ్య మనలోకి, మన ఇంట్లోకి వస్తే ఆ కుటుంబం అంతా రక్షించబడుతుంది, కుటుంబం అంతా దీవించబడుతుంది, కుటుంబం అంతా కూడా దేవుని కలిగి జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. యేసయ్య మన ఇంట్లోకి వస్తే ఆయనకు సంబంధించినవి ఏవి ఆ ఇంట్లో ఉండవు. ఆయన మన పాపాలు క్షమించేవాడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, ఆయన మనకు విశ్రాంతిని దయచేసేవాడు. ఆయన లోకం ఇచ్చినట్టు కాదు, తన సమాధానమే ఆయన ఇచ్చు దేవుడు. ఆయన పరలోకపు జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవాడు. ఇవన్నీ మన ఇంట్లో కూర్చొని అందరికీ పరలోక జ్ఞానం, అందరికీ విశ్రాంతి, అందరికీ పరలోక సమాధానం, అందరికీ రక్షణ, కుటుంబం అంతా కూడా రక్షణను గూర్చిన సునాదం వినిపించేటట్లుగా ఆ గొప్ప దేవుడు చేస్తాడు.